గౌరవం ఉంది అని మొన్న కూడా అన్నారు, కానీ అనేవన్నీ కూడా అంటున్నారు. డెఫినెట్ గా ఇప్పుడు ఎట్లుంటదంటే భరత్ గారు, ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి ఒక తీర్పు ఇస్తారు. ఇచ్చిన తర్వాత పైన ధర్మాసనం కావచ్చు, ఇద్దరు జడ్జీల బెంచ్ కావచ్చు, దాన్ని చీల్చి చెండాడుతుంది. ఆయన సహచర జడ్జే, బట్ వాళ్ళు అనరాని మాటలు కూడా కామెంట్స్ స్ట్రిక్చర్స్ కూడా పాస్ చేస్తారు. అంటే జడ్జి మీద గౌరవం వేరు, జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ మీద గౌరవం వేరు. ఇప్పుడు జడ్జిమెంట్ ట్రాష్ అనొచ్చు, కానీ జడ్జిని అనడానికి ఉండదు. కాబట్టి భాష విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. తీర్పును తప్పు పట్టొచ్చు కానీ తీర్పు ఇవ్వడం వెనక ఉద్దేశాన్ని తప్పు పట్టకూడదు. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, ఆయన నచ్చకపోయినా గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. మేము మై లార్డ్ అంటాం, కొంతమంది జడ్జీలకు మై లార్డ్ అని అర్హత కూడా లేదు వాళ్ళకు, కానీ అనాల్సి వస్తుంది కోర్టులో పోయినాక. ఇంకా ఫ్యూడల్ సిస్టమ్ కోర్టులలో కొనసాగుతున్నది కదా. నేను ఆ మై లార్డ్ అనడం ఇష్టం లేకనే ప్రాక్టీస్ మానేశాను 25-30 ఏళ్ల కింద. ఓకే ఓకే, అక్కడ ఫ్యూడల్ లాంగ్వేజ్ ఇంకా ఉంది కోర్టులలో. కొంతమంది రూలింగ్స్ ఇచ్చారు అట్లా అనాల్సిన అవసరం లేదని, బట్ ఇంకా అనిపించుకుంటున్నారు. వీళ్ళు అంటున్నారు వంగి లోపల పోయేటప్పుడు సలాములు చేయాలి, వీపు చూపెట్టద్దు జడ్జి గారికి. నేను ఇప్పటికే కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో సుప్రీంకోర్టు దాకా పోయి కపిల్ సిబాల్ చేతిలోంచి బయటపడ్డా. ఇప్పుడు ఏమనంటే మళ్ళీ నాకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తారు. అందుకే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఓకే, సో ఒకటి ఇక్కడ బేసిక్ గా ఆయన తప్పుపట్టిన వ్యక్తులు చెప్తున్నాడు. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ పొలిటీషియన్స్ లో. సో వీళ్ళు ఒక్కొక్క రోల్ మీద ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కటి రాశారు. మొదట కేసీఆర్ కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆరే. సో ఇప్పుడు మీరు క్రెడిట్ వస్తేనేమో కేసీఆర్ కి ఇచ్చారు. తప్పు, ఇది ప్రాజెక్టు తప్పు అయితే కేసీఆర్ కి ఎందుకు వి ప్రకాష్ గారు? నేను ఇచ్చిన అయ్యపోయినా ఈ భూ ప్రపంచంలో ధరాధిపతులు ఎవరైతే ఉన్నారో, రాజరికాలు చేసిన వాళ్ళు కావచ్చు, ప్రజాస్వామ్య పాలకులు కావచ్చు, మంచికైనా చెడుకైనా వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు నిజాం ఎంత మంచి పనులు చేసినా కూడా రజాకార్ల ఇష్యూలో బ్లేమ్ అయిపోయిండు. ఎప్పుడు కేసీఆర్ చెప్పేవాడు, నిజాం చరిత్రలో ఒక చివరి పేజీ మాత్రమే రక్తసిక్తం, మిగతా అన్ని మంచి పనులు చేశాడని. ఇప్పుడు ఆయన చరిత్రను మనం మార్చగలుగుతామా? కేసీఆర్ కూడా అంతే, మంచి పనులు చేసినా ఆయనకే పేరు వస్తుంది. ఆయన పొరపాట్లు చేసినా కూడా ఆ పొరపాట్లకు ఆయనే బాధ్యుడు అవుతాడు. నేనేమి ఆ విషయంలో ఆయన డిఫెండ్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు చరిత్ర చెప్తుందా కేసీఆర్ మంచి చేశాడో చెడు చేశాడో? కాళేశ్వరం ఫ్యూచర్ చెప్తుందా? కాళేశ్వరం సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు, లేకపోతే అది కావచ్చు. సో ఈ చరిత్ర చెప్పే టెస్ట్లకు లేకపోతే చరిత్ర పెట్టే టెస్ట్లకు పాస్ అవుతుందా కాళేశ్వరం? ఇక్కడ ఒక నిమిషం మనం ఆలోచిద్దాం భరత్ గారు. 1951లో గోదావరి జలాల మీద ప్రణాళికా సంఘం, 1951లో కేఎల్ రావు గారు, వారు కూడా అందులో భాగస్వామి, వెల్లోడి గారు మన హైదరాబాద్ స్టేట్ నుంచి నీళ్ల కోసం కొట్లాడి వాటర్ తీసుకొచ్చారు. దాదాపుగా 800-900 టీఎంసీలు. అంటే అప్పుడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఉండే, ప్రాణహిత ఉండే, పెనుగంగ ఉండే, ఇట్లా గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని 28 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఉండే. అయితే వెల్లోడి మన కాంగ్రెస్ కాదు, మన తెలంగాణ కాదు, ఆయన సివిల్ సర్వెంట్ ను ముఖ్యమంత్రిగా నియమించారు నెహ్రూ గారు. అయితే ఆయన తీసుకొచ్చిన నీళ్లు ఎప్పుడైతే ఆయన ఆ ప్లానింగ్ కమిషన్ దగ్గర కొట్లాడి అన్ని నదులు, అన్ని రాష్ట్రాలు, ఎవరు గోదావరికి ఏవైతే 8 రాష్ట్రాలు 7 రాష్ట్రాలు ఇప్పుడు ఉన్నాయో, అప్పుడు 6 రాష్ట్రాలు ఉండే. ఒక ఛత్తీస్గఢ్ తర్వాత వచ్చింది, తెలంగాణ తర్వాత వచ్చింది, అంటే 5 రాష్ట్రాలు ఉండే. ఈ 5 రాష్ట్రాల మంత్రుల సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి గారు వాటా తీసుకొచ్చారు. 51లో వాటా తెస్తే 2014 దాకా ప్రాజెక్టులు కట్టలేదు భరత్ గారు. 28 లక్షలకు నీళ్ళిచ్చే గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టును కేఎల్ రావు గారు పొగిడారు. భారతదేశం గర్వించదగ్గ ప్రాజెక్టు అన్నారు. దేశంలోనే ఇంత ఎక్కువ నీటిపారుదల ఇవ్వగలిగే ప్రాజెక్ట్ లేదన్నారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారు ఇంజనీర్స్ డే జరుపుకుంటాం మనం తెలంగాణ. నిజాం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రాజెక్టును మంట కలిపింది నీలం సంజీవ్ రెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గోదావరి జలాలను 400 టీఎంసీల కంటే ఎక్కువగా ఉపయోగించే ఏ ప్రాజెక్టులను కూడా సమైక్య రాష్ట్రంలో కట్టలేదు. అటువంటి పరిస్థితుల్లో కనీసం 800-900 టీఎంసీలనైనా మనం వాడుకుందాం. మనకు 1150 టీఎంసీల మీద మనకు హక్కు ఉంది గోదావరి నీళ్ల మీద. కనీసం 900 వాడుకుందామని కేసీఆర్ ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ప్రయోగాలు చేశాడు. మేడిగడ్డ అనేది ఒక ప్రయోగం, అన్నారం అనేది ఒక ప్రయోగం, సుందిల్ అనేది ఒక ప్రయోగం. ప్రయోగాలు కొన్నిసార్లు విఫలం కావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, బట్ ఒక ప్రయత్నం, మొదటి ప్రయత్నం చేసింది టీడీపీ గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు.
టీడీపీ గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేసింది దేవాదుల పేరుతోనే, అది సక్సెస్ కాలేదు. కనీసం కేసీఆర్ గారు వచ్చాక దేవాదుల కోసమైనా కాళేశ్వరం కోసమైనా తెలంగాణలో మొట్టమొదటిసారిగా మన వాటా నీళ్లను ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది కేసీఆర్. అది విఫలమైన, అది సక్సెస్ అయినా క్రెడిబిలిటీ ఆయనకే వస్తుంది. వైఫల్యాన్ని పెద్దగా తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, ఆయన నీళ్ళు ఇచ్చిన దాన్ని గుర్తుపెట్టుకుంటారు. సో ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం అంటే ఫ్యూచర్ లో నీళ్ళు ఇవ్వాలి, సరే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నీళ్ళు ఇవ్వగలుగుతుందా అంటున్నాం ఈ ప్రాజెక్టు. ఇప్పుడు కాంగ్రెస్ 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాకపోతే ఒక 3 నెలల్లో చీఫ్ ఇంజనీర్ అప్పచెప్తే నీళ్ళు ఇస్తాడు భరత్ గారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇవ్వాలని ఉండదు అనుకుందాం, ఎందుకంటే ఇది కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు, బీఆర్ఎస్ కట్టిన. నెక్స్ట్ ఇప్పుడు 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా నీళ్ళు ఇవ్వగలుగుతుందా? ఈ ప్రాజెక్టు ఉద్దేశం నెరవేరుతుందా? భరత్ గారు, కేసీఆర్ కట్టినని నీళ్ళు ఇవ్వట్లేదు అనేది తప్పు. డెల్టాకు నీళ్లు పోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నారు అనేది కరెక్ట్. గోదావరి డెల్టా ఉంది కదా, 13 లక్షల ఎకరాలకు మేడిగడ్డ నుంచి నీళ్లు పోవాలి కాబట్టి రిపేర్ చేయరు వాళ్ళు. గోదావరి డెల్టాకు ఇచ్చినా ఇవ్వకున్నా వాటర్ అన్నది పోతుంది కదా, మేడిగడ్డ దగ్గర ఆపినా సరే నీళ్ళు అన్నది కిందికి ఖమ్మం నుంచి భద్రాచలం అక్కడ పడ్డే రెయిన్ సఫిషియంట్. శబరి సీలేరు ఆంధ్రాకు మీరు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే మీకు అర్థం చేయిస్తా. శబరి సీలేరు సఫిషియంట్ కాదు, మేడిగడ్డ ఎవరికి అర్థం కాదు. మీరు అర్థం చేసుకుంటానంటే 2 మినిట్స్ టైం చెప్పండి. ఇప్పుడు గోదావరిలో మనకు అక్టోబర్ దాకానే వరద వస్తుంది. అది శబరి కావచ్చు, ఇంద్రావతి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా వరదలు వచ్చేది అక్టోబర్ దాకానే. అయితే అక్టోబర్ తర్వాత మేడిగడ్డ గేట్లు బంద్ చేస్తున్నారు. అప్పుడు అక్టోబర్ 21కే కదా మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. మరి అక్టోబర్ నుంచి మళ్ళా నెక్స్ట్ మే దాకా ఆ డెల్టాకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలని నాకు చెప్పండి. కేవలం లోయర్ సీలేరు, అప్పర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే ఒక 500 క్యూసెక్లో 400 క్యూసెక్లో నీళ్లు తప్ప అసలు నీళ్లే ఉండవు గోదావరిలో. కేవలం అక్టోబర్ వరకే అది టీఎంసీలల్లా నీళ్లు పోతాయి. ఈ 3000 టీఎంసీలు అయినా 2000 టీఎంసీలు అయినా గోదావరి నుంచి సముద్రంలో కలిసేది అక్టోబర్ వరకే. నవంబర్, డిసెంబర్, జనవరి వచ్చేసరికి రోజుకు 1/2 టీఎంసీ 1 టీఎంసీ కంటే ఎక్కువ పోవు. కానీ డెల్టాలో ఏమైందంటే ఖరీఫ్ పంటలు అంటే వర్షాకాల పంటలు అవి చేతికొచ్చే సమయానికి అక్కడ నీళ్లు అందవు. రబీ పంటలు, వేసంగి పంటలకు నాట్లేసుకోవడానికి నీళ్లుండవు, అవి కోతలకు వచ్చేదాకా కూడా నీళ్లుండవు. మీకు అక్కడ జీటీవీ రిపోర్టర్ ఉంటే గనక గత 3 సంవత్సరాలలో అంటే 2020 వేసంగి పంటలు అంటే 20 జనవరి, ఫిబ్రవరి, మార్చి దగ్గర నుంచి 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఖరీఫ్ పంటలకు, రబీ పంటలకు నీళ్లు రాక డెల్టా ఎంత సఫర్ అయిందో అక్కడ రిపోర్టర్ మీకు చెప్తాడు. ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి పోలవరం పూర్తయ్యేదాకా మేడిగడ్డ పూర్తి కాదు. తర్వాత పోలవరం పూర్తయినాక రేవంత్ రెడ్డి ఉన్నా, రేపు బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, ఎవరున్నా రేవంత్ రెడ్డి అక్కడ గోదావరి డెల్టా గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఇక్కడ పంటలు ఎండగొట్టుకుని 70 ఏళ్ల గోస చూస్తాం కాబట్టి ఈ మాటకు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇక్కడ ప్రజలా ఓట్లేసేది రేవంత్ రెడ్డికి, ఆంధ్ర ప్రజలా? నేనేమంటున్నా భరత్ గారు, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రోత్ మీకు తెలుసుంటే ఇట్లా మాట్లాడరు. ఎందుకంటే అవస్థ పడుతున్న రోజుల నుంచి ముఖ్యమంత్రి అయ్యేదాకా ఒకే ఒక్క వ్యక్తి ఆయన వెనకాలన్నాడు. మీరు ఇక్కడ పోలింగ్ పెట్టండి, మీరు పోల్ పెట్టి ఆ క్వశ్చన్ వేయండి, ఆ ఒక్క వ్యక్తి పేరు 100% ప్రజలు చెప్తారు. ఏ ఒక్కరు రెండో పేరు చెప్పారు, ఒకే ఒక్క వ్యక్తి పేరు చెప్తారు. కానీ రేవంత్ రెడ్డిని ఇక్కడ ఎలక్ట్ చేసుకునే చంద్రబాబు నాయుడు మీరు కాదు కదా, ఇక్కడ ప్రజలు కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ వీళ్లు కదా ఓట్లేయాల్సింది. రాజకీయ నాయకులకు అంత కృతజ్ఞత ఉంటే మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటాడు కదా. నేనేమంటున్నా, రాజకీయ నాయకులకి కృతజ్ఞత ఉంటే తెలంగాణ ఇట్లా ఎందుకు ఉంటుంది భారత్? నేను ఇప్పుడు కేసీఆర్ గురించి ఒక మాట చెప్తాను. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ సపోర్ట్ చేయొద్దు, దానికంటే ముందు ఇంకొక యాక్ట్ వచ్చింది, అయితే దాన్ని సపోర్ట్ చేసినా పర్లేదు. కానీ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ సపోర్ట్ చేసినట్టయితే, రాజ్యసభలో చట్టం అయినట్టయితే మీరు కట్టిన ఈ ప్రాజెక్టులన్నీ వాళ్ళ చేతుల్లో పోతాయి, ఎప్పటికీ ఇబ్బంది అవుతుంది మనకని చెప్పి ఎంత చెప్పినా కూడా వినకుండా అమిత్ షా గారు ఫోన్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో సపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి మొండిగా సపోర్ట్ చేశాడు. ఆ సపోర్ట్ చేసిన ఫలితమే కదా ఇవాళ మేడిగడ్డను తీసుకుపోయి ఎన్డీఎస్ఏ చేతిలో పెట్టింది. అంటే ప్రజలు గెలిపించారనే కృతజ్ఞత కంటే కూడా రాజకీయ అవసరాలు ఎక్కువగా ఉంటాయి.
భరత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీకైనా ఏ నాయకునికైనా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న అవసరాలే డామినేట్ చేస్తాయి తప్ప కృతజ్ఞతలు ఉండవు, ప్రేమలు ఉండవు, వాత్సల్యాలు ఉండవు, ప్రాంతం మీద మమకారం ఉండదు, ఏది ఉండదు.